SV8 న్యూస్ తెలుగు ఛానల్కి స్వాగతం. మంత్రి వాకిటి శ్రీహరి గారు రైతులకు నీళ్లు ఇవ్వండి. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కృష్ణానది భీమనది నెల నుండి నిండుగా పారుతున్న సంగం బండ ద్వారా కుడి కాలువ ఎడమ కాలువ ద్వారా మక్తల్ నియోజకవర్గంలో అన్ని గ్రామ చెరువుకు నీళ్లకు ఎందుకు ఇవ్వలేదు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా? చెరువులకు నీళ్లు అందించలేకపోతున్నారు. రైతులకు చెరువులు నిండితే 2 పంటలు వేసుకోవడానికి వీలుంటుంది అన్నారు. రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు బుద్ధి చెప్తానన్నారు. వివిధ మండలాలకు సంబంధించిన గురుకుల పాఠశాల భవనాలను ఏర్పాటు చేయాలి. చిట్టెం కుటుంబం అంటేనే అభివృద్ధికి నిలయమన్నారు. వాకిటి శ్రీహరి మంత్రి అయినందుకు సంతోషమన్నారు. దాదాపు లేదన్నా కూడా 20 ఫోన్లు వచ్చింది. అన్నా నీళ్ళు ఎప్పుడు వదులుతారు కెనాల్లో, అన్నా మా చెరువు ఎప్పుడు నింపుతారు, మేము చెరువు ఈసారి పంట వేసుకోవాలన్నా లేదా, నాట్లు పెట్టుకోవాలన్నా లేదా, ఈ విధంగా నన్ను ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. దీని అర్థం ఏంది? ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలి సార్. ఇప్పుడు మనం డ్యాములు కట్టించుకునేది, బీమా ప్రాజెక్ట్ పెట్టించుకునేది రైతుల కోసం, వాళ్ళ అధికారాలు చూపించుకునే కాదు. ఈ పాటికి యాంపిచర్ నిండిపోవాలి. ఎందుకంటే కోయిల్ సాగర్ నుంచి ట్యాపింగ్ చేపించి పెట్టినదాన్ని నేను, దానికి కానీ లంకలకు కానీ అటు ఉన్న దాని మీద రెడ్లో 2-3 కుంటలు ఉన్నాయి. ఆ కుంటలు నిండుకుంటూ వచ్చి యాంపిచర్ నిండి యాంపిచర్ అలుగు వెళ్తుండా ఎప్పటికి కూడా. అది అలుగు వెళ్తున్నప్పుడు పోనీకి రానికి కానీ బ్రిడ్జి కట్టించిన రోడ్ వేస్తప్పుడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం మేము? రైతులకు ఎక్కడ కూడా తక్కువ పడకూడదు, మనం కూడా చేసి చూపించుకున్నాలనే కదా. మన మక్తల్ తాలూకా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికో పోవాలనే ఉద్దేశమే కదా. ఈరోజు 2 లక్షల ఎకరాలకు బీమా కింద వాడుతుందంటే చిన్న మాట కాదు సార్. వాస్తవంగా చెప్తా. అందుకే రైతులు పంటలు వేయాలన్నా ఈ సీజన్లో కూడా అని చెప్పి భయపడతా ఉన్నారు. చాలామంది మాట్లాడతారు కాంగ్రెస్ ప్రజానాయకులు, ఎవరికి ఒక అధికారం లేదు, ఒక్కరికి ఒక్కరు మార్కెట్ చేయమని కాదు, మిగతా కిందులకు ఎవరికి ఒక అధికారం లేదు. కానీ వాళ్ళు పోయి గేట్లు తెరుస్తారు, వాళ్ళు పోయి మోటార్లు ఆన్ చేస్తారు. ఏంటిదండి అది? ఈ అధికారులకు బుద్ధుంది అసలు? ఎవరు చేయాలి, ఎవరు పెట్టాలని తెలియదా? ఇది కరెక్టేనా? ఇప్పటి నుంచి కూడా చెప్తా, మక్తల్ తాలూకాలో ఏదున్నా నేను ఇక్కడే ఉంటాం కాబట్టి నేను కూడా చూసినా. కానీ ఒక నెల 100 దేశాలు కానీ అంటే అదృష్టం కదా. ఒక మంత్రి అధికారం మన తాలూకాకు దొరికింది, చాలా అదృష్టం. దాన్ని సరే ఆయన చేయని నేను సహకరిస్తా. డెవలప్మెంట్ మేమేమి ఎందుకు జరగం, ఎందుకంటే మాకు డెవలప్మెంట్ని ఆకాంక్షించిన వాళ్ళం మేము. కొత్తగా ఏం కాదు. ఆయన ముఖ్యమంత్రి గారే చెప్పారు నారాయణపేటలో, చిట్టెం కుటుంబం అంటేనే డెవలప్మెంట్